హలో హాయ్ అండి, వెల్కమ్ టు అమేజింగ్ సిరీ. పచ్చటి పల్లెల్లో ఒక శుక్రవారపు వ్లాగ్ అన్నమాట ఇది. అమ్మ ముగ్గు వేస్తూ ఉంది. సో చూడండి ఎంత బాగా ఉందో. మనం డిఫరెంట్ బండల మీద ఎలాంటి ముగ్గు వేసినా న్యాచురల్గా నేలపైన వేసే ముగ్గే ఎక్కువగా లుక్ ఉంటుంది. న్యాచురల్గా ఆ నేల మీద వేసిన ముగ్గుకొచ్చే అందం మరెక్కడ వేసినా రాదేమో అనిపిస్తుంది చూడండి. ఉదయాన్నే లేవడంతో ముగ్గుతో ఆరంభమయ్యే మన సంస్కృతి నిజంగా ఎక్కడా ఉండదేమో. నాకైతే చుక్కలతో ఇలా మెలకల ముగ్గులు అయితే అసలే రావు. నార్మల్గా డిజైన్స్ అయితే వేస్తాను, కానీ ఇలా చుక్కలతో మెలకల ముగ్గులు అయితే నాకు రావన్నమాట. బట్ ఊర్లో అయితే చాలామంది, అంటే మన అమ్మమ్మ వాళ్ళైతే, నానమ్మ వాళ్ళు, మన అమ్మలైతే డెఫినెట్గా వాళ్ళకి ఈ మెలకల ముగ్గులు అయితే చాలా చక్కగా వేస్తారనమాట. ఇప్పుడు మా అమ్మ వేసింది కదా, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, వెంటనే వస్తుందేమో. ఒక్కసారికే ఇది వచ్చేస్తే గ్రేటే అనమాట. మీరు ఇది ఇంకా చాలా సింపుల్, ఇంకా చాలా పెద్దవి కూడా ఉంటాయి. సో రియల్లీ ఇవి వేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అనమాట. సో చూసారు కదా, మా అమ్మ చూడండి ఎలా ప్లాన్ చేసుకుందో, కలర్స్ అన్నీ ఒక దానిలో ఎలా పోసుకుందో. అండ్ ఇంకా ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి ప్లాస్టిక్ టీ కప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టుకొని అందులో కూడా కలర్ పోసేసుకొని అలా వాడుకుంటూ ఉంది. దేవుడి పాదాల వద్దకు చేరడం కోసం పొద్దున్నే ఎలా పూలు విచ్చుకొని రెడీగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ పువ్వులు ఇలా దేవుడి పాదాల వద్ద చేరినప్పుడు వాటి జన్మ అనేది ధన్యమవుతుంది అంట. వాటి జన్మ ధన్యమవుతుందని అవి భావిస్తూ ఉంటాయంట. సో అందుకని మనం ఊరికి కట్ చేసి పడేయకుండా అవి ఎలాగైనా సరే ఆ దేవుడి పాదాల వద్దకు చేరేలా చూడాలి. నిజంగా ఈ ప్రకృతి చాలా గొప్పదండి. మనం కొంచెం ఆరాధిస్తే చాలన్నమాట. మనకి ఎన్నో మొక్కలు, పువ్వులు, పండ్లు అయితే మనకి ఇస్తుంది. మనం కొంచెం టైం పెట్టాలంతే, కానీ మనం అనుకున్న దానికంటే అవి మనకి ఎక్కువగానే తిరిగి ఇస్తాయి. ఇక్కడైతే మళ్ళకు ముగ్గు స్టార్ట్ చేసేసింది అనమాట. అంటే ఎక్కువగా ప్లేస్ ఉంటుంది కదా ఊరిలో, సో వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 అడుగులకి గ్యాప్ మధ్యలో ఇలా ముగ్గులు వేస్తూ ఉంటారనమాట. మనమైతే పొద్దున్నే లేచి ఒక 3-4 ముగ్గులు వేసామంటే ఇంకా అంతే అనమాట. ఇంకా నెక్స్ట్ ఏ పని చేయలేము, అంత అలసిపోతాము. కానీ వీళ్ళకి ఇది డైలీ అలవాటు అనమాట. ఇంకా ఎందుకులే అంటే మీ రోజు వేస్తానులే అని చెప్పి వేస్తూ ఉంది. కరెక్ట్గా ఈ ముగ్గుని పొజిషన్లో చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది అనమాట. ఆ విష్ణుమూర్తి శంకు చక్రాలు ఉంటాయి కదా, సో అందులో చక్రం లాగా అనిపిస్తూ ఉంది కదా. సో అదే చెప్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది ముగ్గు అని. మీకు ఎలా అనిపించింది? ఈ రాడ్ వ్లాగ్ అనేది మీకు కనుక కొంచెం ఏమైనా నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ సామాన్లు అన్నీ వాష్ చేసేసుకొని ఇలా చక్కగా వెట్ క్లాత్తో తుడిచేసుకున్నామంటే తొందరగా కలర్ షేడ్ అవ్వవు. పూజ సామాన్లు వాష్ చేసుకోవడానికి యూట్యూబ్లో వివిధ రకాల వీడియోస్ ఉంటాయి కదా. సో సింపుల్గా ఏది క్లీన్ చేస్తుంది. అండ్ అలాగే యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోస్ని ట్రై చేసి ఒకే వీడియోలో ట్రై చేశానమాట. సో ఆ వీడియో వచ్చేసి నా ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేసి చూడండి ఆ వీడియోని కూడా. అలాగే ఈ వీడియోని చూస్తున్న వారికి కొంచెం ఏమైనా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫ్లవర్స్ కోసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అలా మన ఇంట్లో పూసిన చెట్లకి ఇంకా పూసిన పువ్వులను కోసి ఆ దేవుడికి పెడుతుంటే ఆహా భలేగా అనిపిస్తుంది కదా. ఊరిలో ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది కనుక తీరొక్క పువ్వులని మొక్కల్ని మనం నాటుకోవచ్చు అన్నమాట. సో మిక్స్డ్గా అయితే అన్ని రకాల పువ్వులు అయితే మనకు ఊర్లో కొనుక్కోకుండా దొరుకుతాయి. చూస్తున్నారు కదా. సో అన్ని రకాల పూలు అయితే మనకి పూసాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా దేవుడి ముందు కొంచెం అలా పసుపుతో అలికి దాని మీద ముగ్గు వేస్తే మనకి మనం వేసిన ముగ్గు అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ హ్యాండ్ వాష్ ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి పసుపు ఎక్కడెక్కడ రాయాలో అన్ని చోట్ల ఒకేసారి రాస్తున్నాను. సో ఈ పూజ రూమ్ వచ్చేసి కిచెన్ రూమ్లో ఉందన్నమాట. సో ఇక్కడైతే మామూలుగా గడప ఏం పెట్టలేదు. సో లేకున్నా కానీ అలా మనం పసుపు రాసి గడపలాగా భావించవచ్చు కదా డోర్ని. ఇంకా వేరే సైడ్ అయితే ఉందిలే కానీ ఇంకా ఈ సైడ్ అన్నమాట టెంపుల్ ముందు కనుక రాస్తానన్నమాట అక్కడ కూడా. అండ్ అలాగే తులసమ్మ దగ్గర కూడా కొంచెం రాసేసి వచ్చేసాను. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని వాటి మీద ముగ్గేసేద్దాము. యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు మంచి ముగ్గులు వేయాలి కదా, నేను మంచిదే వేద్దాం అనుకున్నాను. కానీ ఏంటో ఏమో అర్థం కాలేదు, కొంచెం అలా వచ్చేసింది. అప్పుడు అమ్మ అంటుందన్నమాట, ఏంటి నీకు మంచి మంచి ముగ్గులు వచ్చు ఇట్లా ఇస్తున్నావు ఏంటని. ఏమో ఒక్కొక్కసారి మైండ్ అర్థం కాదనమాట ఏం చేస్తున్నామని చెప్పేసి. అస్సలు బాగా కుదరలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇంత నీట్గా వేయకుండా ఇంత డర్టీగా వేసిన ముగ్గు అయితే ఫస్ట్ టైం అనిపించింది నాకే నామోషిగా అనిపించింది. తీసే వీడియో అని కూడా అన్నాను. గార్డెన్లో పూసిన ఇవి మల్లెపూలు అనమాట. సో అవి అమ్మ పెట్టుకోమని చెప్పింది. సో ఇంకా వాళ్ళు పెట్టుకోవాల్సిందే కదా. నాకేమో అంత నచ్చవన్నమాట, ఎందుకంటే వాటి వల్ల జుట్టంతా చిక్కుబడుతుంది, హెయిర్ ఫాల్ అవుతుందని నా బాధ. బట్ వాళ్ళు వినరనమాట, పెట్టుకోవాలి కంపల్సరీగా, వద్దనకూడదు అని అంటారు. సో సరేలే అనేసి పెట్టుకున్నాను.
మా అమ్మ అయితే ఎక్కడ లోటు చేయలేదన్నమాట. ప్రతి చోట డెఫినెట్గా ముగ్గు వేయాల్సిందే అంటుంది. ఈ రకంగా వీళ్ళు ముగ్గుని యూజ్ చేస్తే వీళ్ళకి మంత్లీ ఎంత ముగ్గు పడుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. బట్ అసలు వదలదన్నమాట. డెఫినెట్గా 1 వీక్కి 2-3 టైమ్స్ అయితే ఇలా ముగ్గులు పెడుతూనే ఉంటుందంట లోపల. సో బయట మాత్రం డెఫినెట్గా డైలీ, బట్ ఇంట్లో పూజ చేసుకోవడం మాత్రం వీక్లో 3-4 డేస్ అయితే పెడుతుంది. అలాగే తులసమ్మన్నమాట. మనమైతే తులసి కోటలు అవి తెచ్చి పెట్టుకుంటాం కదా, ఇది న్యాచురల్గా తయారు చేసిందనమాట. ఇటుక పెడ్డలతో అమ్మనే తయారు చేసిందంట. నిజంగా అనుకుంటాం కానండి, మన అమ్మలకు ఉన్నంత ఓపిక మనకు ఉండదన్నమాట. మన అమ్మమ్మలకు ఉన్నంత ఓపిక మన అమ్మ వాళ్ళకు ఉండదు. సో ఇలా జనరేషన్ మారుతున్నా కొద్దీ ఆడవారికి కొంచెంగా ఓపిక తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను కేవలం ఇక 4-5 చోట్ల ముగ్గులు వేసేసరికి నాకు స్టామినా అయిపోయినట్టుగా అనిపించింది. బట్ మా అమ్మ మాత్రం ఇది ఎప్పుడు తన రొటీన్ అనమాట ఇది. సో అప్పుడు అర్థమైందనమాట వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఇంకా మా నాన్నమ్మ ఉంటుంది, తనకి ఇంకా ఎక్కువ ఓపిక అనమాట. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 60 years దాటినా కానీ చాలా ఓపికగా ముగ్గులు వేయడము, పప్పులు చేయడము, చాలా ఓపిక చేస్తారు. ఇంకా చాలా పనులు చేస్తారు. వాళ్ళు చేసిన అన్ని పనులు మనమైతే వాళ్ళంత ఓపిక అయితే అసలే చేయలేము. ఫైనల్గా అయితే ఒక 10-15 minutes టైం అయితే తీసుకుందనమాట తులసి అమ్మని ఇలా అలంకరించడానికి. డెఫినెట్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇవన్నీ కుదురుతాయి, కానీ జాబ్ చేసే వాళ్ళకైతే డెఫినెట్గా అయితే కుదరదు అనమాట. సన్లైట్ పడడం వల్ల అంత క్లారిటీగా అయితే ముగ్గు ఏం కనిపించట్లేదు, బట్ పర్లేదన్నమాట, బాగానే ఉంది. ఇంకా ఆ తర్వాత ఉప్పలమ్మ అనమాట. సో ఈ ఉప్పలమ్మ అని చాలా మందికి తెలీదు, బట్ ఊర్లో మాత్రం రెగ్యులర్గా ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. సో నేను ఇలా ఊరికి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా ఒక ఫ్రైడే మాత్రం ఇలా ఉప్పలమ్మ దేవత దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటానన్నమాట. సో అది వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను. రెగ్యులర్గా అయితే ఇక్కడ దీపం పెట్టారనమాట. సో మనం పూజించుకోవాలనుకున్నప్పుడే పెడతారు, లేదంటే ఫ్రైడేస్ అనమాట. సో అందుకని కొంచెం దుబ్బ పట్టి ఉంటుంది కదా, సో మనం పూజ చేసుకునే ముందు కొంచెం అలా వాష్ చేసేసుకొని కడిగి ముగ్గు పెట్టేసుకొని దీపం పెట్టుకుంటే బాగుంటుంది. సమ్మర్ కదా, ఎండ మండిపోతుంది. సో అందుకని చెప్పేసి గబా ముగ్గు అయితే ఏదో ఒకటి వచ్చింది ఫాస్ట్గా వేసిస్తున్నాను. ఎందుకు కానీ ఆ రోజు చాలా లేటే అయిందనమాట ఇంట్లో పని. సో అందుకని చెప్పేసి ఎండ కూడా బాగానే వచ్చేసింది. ఆ ఎండలో ఇలా కొంచెంసేపు అంటే అలవాటు లేని పని చేయడం వలన కొంచెం అన్ఈజీగా అనిపించింది. బట్ అమ్మ వాళ్ళు మాత్రం ఇది వాళ్ళు రెగ్యులర్గా చేసే పనే. ఇన్ని చోట్ల వాళ్ళు అలకాలి, ముగ్గులు వేయాలి అంటే ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. పొయ్యి దగ్గర అలుకుతారు, ముగ్గు పెడతారు, ఉప్పలమ్మ దగ్గర, ఇంటి ముందు, పూజా రూమ్లో. సో ఇంత పని ఉంటుందన్నమాట వాళ్ళకి. ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది. సో ఆ పూజ వీడియో మిస్ అయిందండి క్లిప్. సో జస్ట్ నార్మల్ వేరే క్లిప్ ఉంటుంది పెట్టాను శ్రీరామనవమి రోజు. ఈ వీడియో చూస్తే మీకు ఏమైనా ప్రశాంతంగా అనిపిస్తే లైక్ చేయండి.